మాట్లాడమని చెప్పి మరొక్కసారి విన్నవించుకుంటూ ఇప్పుడు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఉమెన్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిమాండ్స్పై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సంధ్యారాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తును స్పష్టమైన దిశలా చెప్పే విధంగా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా రూపొందించిన బడ్జెట్లో మహిళా మరియు శిశు సంక్షేమానికి 4,581 కోట్లు కేటాయించడం నిజంగా హర్షణీయం అధ్యక్ష. మహిళలు ఆర్థికంగా సామాజికంగా బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది. అంత బలమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తేనే మహిళా సాధికారత కోసం మా నాయకులు ఎంత నిబద్ధతతో ఉన్నారో తెలుస్తుంది అధ్యక్ష. మహిళలను ఉపాధి కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. అందులో భాగంగా వడ్డీ లేని రుణ పరిమితి 5 లక్షల వరకు పెంచింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ మహిళలకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించారు అధ్యక్ష. ఏడాదికి 1,00,000 మందిని మహిళా వ్యవస్థాపకులను తయారు చేయాలనే లక్ష్యంతో పెట్టుకుని 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ లక్ష్యాన్ని దృఢంగా అమలు చేస్తూ కుటుంబంలో ప్రతి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు అధ్యక్ష. ప్రస్తుత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం 9,958 అంగన్వాడీ కేంద్రాలని అప్గ్రేడ్ చేసింది అధ్యక్ష. 4,678 మినీ అంగన్వాడీ కేంద్రాలని ప్రధాన కేంద్రాలుగా మార్చింది. అప్గ్రేడ్ అయిన సెంటర్లో సహాయకులను నియమించి మరింత మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్స్ వంటి వారు సెంటర్స్లో పిల్లలను కీలకమైన సేవలను అందిస్తూ వారు పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీని అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సమగ్ర పోషకాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం, సప్లిమెంటరీ న్యూట్రిషన్ కార్యక్రమాలను విస్తరణ చేయడం వంటి కార్యక్రమాలు నిజంగా అభినందనీయం అధ్యక్ష. ఇక మా ప్రతిపాడు నియోజకవర్గంలో 21 మినీ అంగన్వాడీ కేంద్రాలు గాను 18 కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఇంకొక 3 కేంద్రాలు మార్పు చెందబోతున్నాయి అధ్యక్ష. ఈ అప్గ్రేడ్ అయిన కేంద్రాల్లో ఇప్పటికే సహాయకులకి నోటిఫికేషన్ కూడా వెలువడడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇప్పుడు ఈ మహిళా శిశు బడ్జెట్లో మన మంత్రివర్యులు ప్రవేశించిన డిమాండ్పై ఇందులో భాగంగా మా నియోజకవర్గంలో కూడా అంగన్వాడీ సెంటర్స్లో కొన్ని సదుపాయాలు, అదేవిధంగా వారికి సంబంధించి అందులో పనిచేసే హెల్పర్స్ అయితే, టీచర్స్ అయితే వారందరికీ కూడా ఈ బడ్జెట్ కేటాయింపులో మరిన్ని మా నియోజకవర్గాన్ని కూడా అందించాలి. ఈ డిమాండ్ను ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక చిన్న విషయం, నేను శాసనసభ్యురాలుగానే కాకుండా ఉమెన్ వెల్ఫేర్ కమిటీలో కూడా నన్ను మెంబర్గా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కమిటీ మీటింగ్ అంటే ఏదో 4 గోడల మధ్య కాకుండా ఫీల్డ్ మీదకి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో మా ఫస్ట్ కమిటీ మీటింగ్ని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ పెట్టి అక్కడ సంబంధిత విభాగాల అధికారులు అందరూ కూడా అక్కడ వారు అమలుపరిచే విధి విధానాలు, వారి ఆలోచనలు అన్నీ కూడా మాతో పంచుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా సమావేశమే కాకుండా ఫీల్డ్ మీదకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేసి అక్కడ జిల్లాలో అన్నీ జరుగుతున్న విధి విధానాలు అన్నీ కూడా మేము చూడడం, నిజంగా అక్కడ వారందరూ మమ్మల్ని కలిసినప్పుడు
కమిటీని ఏర్పాటు చేస్తారు, కానీ ఇలా మా దగ్గరికి వచ్చి మీరందరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చూడడం అనేది ఇదే మొదటిసారి అని మాకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి వల్లే మాకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డిమాండ్ని నేను సమర్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.